సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్. జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఇంగ్లీష్ అయితే మనము ఇందులో చూస్తాము. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, వారికి కూడా సో ఫాలో అయ్యేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా, వీడియో చూసిన వెంటనే ఏదైనా ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరికి వచ్చిందండి? ఇంకా 2024లో ప్రకటించలేదు, అక్టోబర్లో ప్రకటిస్తారు. మరి లేటెస్ట్ అంటే 2023 ప్రజెంట్. ఎవరికి వచ్చింది? నర్గిస్ మొహమ్మది అనేటువంటి మహిళకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 2023 వరల్డ్ స్నూకర్ పోటీల విజేత ఎవరు? వరల్డ్ స్నూకర్ పోటీల విజేత ఆప్షన్ 4 లూకా బ్రెసెల్ అనేటువంటి వ్యక్తి. లూకా బ్రెసెల్. నెక్స్ట్ వన్, చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ శాంతి విభాగంలో ఎవరు? చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ శాంతి విభాగంలో అండి. ఆన్సర్ ఆప్షన్ 1 మలాలా యూసఫ్ జాయ్ అండి. ఓకేనా, మలాలా యూసఫ్ జాయ్. నెక్స్ట్ వన్, అభిజ్ఞాన శకుంతలం గ్రంథంను రచించిన వారు ఎవరు? అభిజ్ఞాన శకుంతలం ఆప్షన్ 2 విష్ణు శర్మ. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 అండి, కాళిదాసు. విష్ణు శర్మ కాదు, ఇక్కడ ఆప్షన్ తప్పించారు, బట్ కాళిదాసు ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. అభిజ్ఞాన శకుంతలం. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. అభిజ్ఞాన శకుంతలాన్ని రాసినటువంటి కాళిదాసు ఇదొక ప్రేమ కావ్యం అండి. ఓకేనా, ఇది లవ్ స్టోరీ సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, మరి వీరు ఎవరి ఆస్థానంలో కవి? కాళిదాసు ఎవరి ఆస్థానంలో కవి? కామెంట్ చేయండి అందరికి కూడా. మీకు తెలియకపోతే కాళిదాస్ ఆస్థానము అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, మౌర్యుల పాలనలో మెగస్తనిస్ పేర్కొన్న ఆగ్రోనోమీ ఏ బాధ్యతలు నిర్వర్తించేవారు? ఆగ్రోనోమీ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భూమి కొలతల అధికారి అండి. ఆగ్రోనోమీ అంటే ఏంటి? మౌర్యుల కాలంలో భూమి కొలతల అధికారి. ఆప్షన్ 3. రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన ఆత్మీయ సభను ఈ క్రింది వాటిలో దేనిగా మార్చారు? ఆత్మీయ సభను. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మ సమాజముగా మార్చారండి. ఆత్మీయ సభను ఏ విధంగా? బ్రహ్మ సమాజముగా. సినిమా హాల్లో గోడలు సీలింగ్ను థర్మాకోల్ రంపపు పొట్టుతో చేసిన అట్టలతో కప్పి ఉంచడానికి గల కారణము ఏంటి? ఆప్షన్ 3 అండి, ప్రతినాద ప్రభావము తగ్గించుటకు, అంటే రీసౌండ్ను తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తారు. క్రింది వానిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఇనుము, కోబాల్ట్, నికెల్, గెడలోనియం, డిస్పోసియం. డయాస్కంద పదార్థాలు గాలి, నీరు, పాదరసం, బిస్మత్, హైడ్రోజన్, బంగారం, ఆల్కహాల్. పారా అయస్కాంత పదార్థాలు అల్యూమినియం, ఆక్సిజన్, మ్యాంగనీస్, ప్లాటినం, క్రోమియం. పై వాటిలో సరైనవి ఏంటి మరి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. అయస్కాంత పదార్థాలు అండి ఇవన్నీ కూడా. ఫెర్రో, డయా, పారా అనే 3 రకాల అయస్కాంత పదార్థాలు ఉంటాయి. ఓకే, క్రింది అంశాలను జతపరచుము. విటమిన్లు వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముందుగా చూద్దాము. B1 అండి, B1 బేరీ సంభవిస్తుందండి. ఓకే, B1 బేరీ. నెక్స్ట్ B2 అండి, గ్లాసైటిస్. B1 బేరీ, తర్వాత B2 గ్లాసైటిస్ అంటే నోటి పూత అండి. నెక్స్ట్ B6 అనేది అనీమియా అండి, రక్తహీనత.
B12 అనేది హానికర రక్తహీనత, సైనకోబాలమిన్ అంటారు దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశం మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ పేరేంటి? ఆప్షన్ 3 అండి, ఐఎన్ఎస్ అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్. ఈ క్రింది నదులలో దేనిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? ఈ క్రింది నదిలో దేన్నండి పద్మ అని పిలిచేది? ఆన్సర్ ఆప్షన్ 1, గంగా నదిని పద్మ అని పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో అన్నమలై హిల్స్ని ఇలా కూడా పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో అన్నైమలై హిల్స్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4, ఎలిఫెంట్ మౌంటైన్స్ అంటారండి. వీటిని ఏమంటారు? ఎలిఫెంట్ మౌంటైన్స్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో లేని భాష ఏది? 8వ షెడ్యూల్లో లేని భాష ఏంటండి? భోజ్పురి లేదు. భోజ్పురి. భారత రాజ్యాంగంలోని పీఠిక ఏ దేశ రాజ్యాంగంను పోలి ఉంటుంది? ఏంటండి? ఆప్షన్ 4, యుఎస్ఏ, అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిపి పరస్పర సహకారం కొరకు ఏర్పాటు చేసిన కూటమి ఏది? వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అండి, సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 3, G20. నెక్స్ట్, ఎంఎస్ వర్డ్లో ఫైల్, ఎడిట్, ఇన్సర్ట్, ఫార్మాట్ మొదలగునవి కలిగి ఉన్న వరుసను డాష్ అంటారు. ఏ వరుసలో ఉంటాయండి? స్టాండర్డ్ టూల్ బార్, మెనూ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్, స్టేటస్ బార్. ఆన్సర్ ఆప్షన్ 2, మెనూ బార్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, క్యాషీ మెమరీని వీటి మధ్య ఏర్పాటు చేయబడింది. క్యాషీ మెమరీ. ఆన్సర్ ఆప్షన్ 2, CPU మరియు రామ్ మధ్య ఉంటుందండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి అండర్ వాటర్ మెట్రోని క్రింది నగరంలో 2023 డిసెంబర్ నాటికి నిర్మించారు. ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 1, కలకత్తాలో ఆల్రెడీ నిర్మించారండి. భారతదేశంలోకెల్లా అతి ఎత్తైన సూపర్ నేషనల్ హైవే ఏ ప్రాంతాల మధ్య కలదు? సూపర్ నేషనల్ హైవే. ఆన్సర్ ఆప్షన్ 3, మండి మరియు బార్చాలా మధ్య ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ కమిటీ సిఫారసుపై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్థాపించబడింది? ఏ కమిటీ సిఫారసుల మేరకు? నాబార్డ్ అండి, నాబార్డ్. 20వ ఆప్షన్ 2 అండి, శివరామన్ కమిటీ. లీడ్ బ్యాంకులను ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రారంభించారు? లీడ్ బ్యాంకులు. ఆప్షన్ 3, నారిమన్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2022 నాటికి రైతుల ఆదాయము రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 1, అశోక్ ధాల్వి కమిటీ. ఏ ప్రాంతంలో కోరియాలిస్ ప్రభావము శూన్యంగా ఉంటుంది? కోరియాలిస్ ప్రభావము. ఆప్షన్ 2, భూమధ్య రేఖ వద్ద శూన్యంగా ఉంటుంది. శాంతి, గ్లోబల్ ఎకానమీ, పోషకాహారము, మానవ సాంఘికాభివృద్ధి, బయోటెక్నాలజీ మొదలగు విషయాలలో పరిశోధన నిర్వహించు ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, టోక్యోలో కలదు. టోక్యో. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరండి? రాకేష్ శర్మ. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి. మరి ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు, దీన్ని చదివి మరి క్రింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. మనం చూద్దాం. The quantity, not the quality of a modern art is important. More people take a conscious interest in art as art, and more devotee themselves to its practice than at any other period. Our age thought it as produced a few masterpieces. So produces few masterpieces is a thoroughly authentic age. This increase in the number of practitioners and dilettantes in all art is not unconnected with the decreases in the number of religious believers, to mind whose religious needs have been denied their normal fulfillment. Art brings a certain spiritual satisfaction. It is a lowest form. Art is like that emotionally charged ritual, for ritual's sake so popular, as we have seen
at the present time in its higher and a more significance form. It is a philosophy as well as రిచువల్. అంటే ఇది ఆర్ట్కు సంబంధించిందండి, కళ. ఓకేనా, పెయింటింగ్, ఆర్ట్ అలాంటి కళలకు సంబంధించినటువంటి ప్యాసేజ్. The arts, including music and certain important kinds of literature, have been at most periods the handmaids of our religion. Their principal function was to provide a religion with the visible or audible symbols, which create in the minds of the behavior those feelings which for him personally are the God. So, divorced from religion, the arts are now independently cultivated for their own sake. That aesthetic beauty, which was one devoted to the service of God, has now been set up as a God on its own. The cultivation of art for its own sake has become a substitute for religion. That is an extremely inadequate substitute, must be apparent to anyone who has observed the habits of those who led the pure authentic life. So, where beauty is worshipped for beauty's sake as a goddess, independent of and superior to morality and a philosophy, the most horrible perfection is apt to set in the lives of authentic are the for of edifying commentary on the religion of beauty. సో గైస్, మరి మోడర్న్ ఆర్ట్ అనేది ఏ విధంగా సమాజం పైన ప్రభావం చూపిస్తుంది అండ్ రిలీజియస్ పైన, మతాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది అని అయితే ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం. అవర్ ఏజ్ ఈజ్ థరోలీ అస్థెటిక్ ఏజ్. ఏంటండి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. డిస్పైట్ ఇట్స్ అ ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ మెనీ మాస్టర్ పీసెస్. Next one. Art brings a spiritual satisfaction to dash. Answer option 4. All who have not got their religious needs fulfillment. Next one. Art is. Art ante entandi mari? Answer option 3. Not only philosophy but also ritual. Next one. Music and literature. Music and literature ante enti? Option 2 అండి. have been mostly used as the handmaids for religion. Next one. Choose the most correct statement from the following. Choose the most correct statement from the following. Answer option 3 అండి. Practice of art for the sake of art is now a substitute for religion. Next one. Choose the sentence which has an appropriate article అని అడుగుతున్నారు ఇక్కడ. Answer option 3 అండి. The government has declared a holiday for educational institutions. Correct article form అండి ఇది. Among the 4 statements given below, choose the one with a correct article. 4 కరెక్ట్ ఉన్నటువంటిది ఆప్షన్ 1 అండి. The number of students present in the class is low. Next one. Choose the sentence with the appropriate preposition in the following sentence. Answer option 2 అండి. We believe that he is innocent of all wrongdoing. Next one. Choose the sentence with appropriate preposition in the following sentences. Answer option 1 అండి. I am angry with the additional security measure at airport arising out of the fear of terrorist attack. Next. Choose the sentence that has a correct tense. Correct tense ఏముంది అని అడుగుతున్నారండి. Answer option 2. When I was crossing the bridge, I met with an accident. Next one. Find the sentence which is the verb is correctly used. Option 1 అండి. The watchman has been working in this company for the past 10 years.
Next one. Choose the following options for the word which is the right spelling, which means the determination to achieve a particular aim despite difficulties. 37 option 1 అండి, perseverance. Next one. Which of the following is the word is the best suit in the blank అని అడుగుతున్నారండి. చూద్దాం. Success come to those who are vigilant, not to permit dash from the chosen path. 38వ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎలినేషన్ అండి. ఎలినేషన్ ఇంపార్టెంట్. His frivolous remarks provoked no comments. చూద్దాం. Which of the following the word opposite in the meaning of a frivolous? ఆపోజిట్ వర్డ్ అండి. ఏంటి ఫ్రైవోలస్కి? 39 ఆప్షన్ 1 అండి, సీరియస్. ఫ్రైవోలస్ అంటే హ్యాపీ, ఆపోజిట్ వర్డ్ సీరియస్. మార్క్ ద సెంటెన్సెస్ విచ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ కానిది ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 3. ద ఐస్ అండ్ ద రివర్ విచ్ ఈజ్ లయింగ్ ఎక్స్పోజ్డ్ వితౌట్ ఇట్స్ బ్లాంకెట్ ఆఫ్ అ స్నో మెల్ట్ క్విక్లీ అండర్ ద వార్మ్ సన్. నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద కరెక్ట్లీ ఇండైరెక్ట్ స్పీచ్ అని అడుగుతున్నారండి ఇక్కడ. హ్యావ్ యూ సీన్ ద మ్యాప్? మ్యాప్ చూసారా మీరు? ఆప్షన్ 3. ద మాస్టర్ ఎంక్వైరీస్ ఇఫ్ హీ హ్యాస్ సీన్ ద మ్యాప్. నెక్స్ట్ వన్. When he was a student at Cambridge, he met a great scholars. The correct simple form of the sentence is. Answer option 4. During his study at Cambridge, he met a great scholars. Correct. Next one. The citizens of the city gave the chief minister a warm welcome. This sentence is what? 3 option 4 అండి. Can be converted into passive voice into 2 forms. Next one. Mark the appropriate passive form of the sentence given below. 44 option 20. Where is the sugar kept? Next one. The judge said to the lawyer, have you completed the argument? The sentence would read in indirect speech as. 45 option 3 అండి. The judge asked the lawyer whether he had completed the argument. Next one. I said to my brother, let us go to some hill station for a change. Choose the sentence that expresses the sentence reported speech. 46 option 4 అండి. I suggested to my brother that we should go some hill station for a change. Next one. Familiar and intimate style of writing is seen in. 47 option 2 అండి, informal letters. Next one. Complete the sentence choosing the right option. A letter to an unknown person should end with the. అన్నోన్ పర్సన్కి లెటర్ రాసినప్పుడు దేంతో ఎండ్ చేస్తామండి? యువర్ సిన్సియర్లీ. నెక్స్ట్ వన్. హౌ షుడ్ యూ అడ్రస్ యువర్ గవర్నర్ ఇన్ ద బాడీ ఆఫ్ ది లెటర్ టు హిమ్ ఆర్ హర్? గవర్నర్కి లెటర్ రాసినప్పుడు ఎలా సంబోధిస్తాము? ఆన్సర్ ఆప్షన్ 3. యువర్ ఎక్సలెన్సీ. యువర్ ఎక్సలెన్సీ. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వే టు opening a letter of application? Option 1. With the reference to your advertisement in the Hindu dated 5/6/2006, I would like to apply for the post of. అంటే ఏదైనా ఒక రిఫరెన్స్ని పట్టుకొని మనము అప్లికేషన్ పెడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో మరొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.